అప్కమింగ్ ప్రోమోలో రఘురామ్ గారి ఇంట్లో జరుగుతున్న రామలక్ష్మి పెళ్లి గురించి ప్రభాస్ తన ఫ్రెండ్ ఊరంతా చాటింపు వేస్తూ ఉంటాడు. దారిని పోతున్న వాళ్ళని పిలిచి పెళ్ళార్పాట్లు అవి ఘనంగా జరుగుతున్నాయంటూ అడుగుతాడు. దాంతో ఎవరి పెళ్ళి అని ఆశ్చర్యంగా దారిపోయే దానయ్య అడుగుతాడు. దాంతో అదేంటి మీకు తెలీదా, రఘురామ్ గారి అమ్మాయి రామలక్ష్మి పెళ్ళి అని చెప్పి అనగానే షాక్ అయిపోతాడు. ఆ తర్వాత చెట్టు కింద కూర్చొని పెద్దలందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏంటి మీరేమో ఇలా తీరిగ్గా చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, అలా కూర్చుంటే పెళ్లి పనులన్నీ ఎవరు చేస్తారు అని ప్రభాస్ అడిగేసరికి ఎవరి పెళ్ళి అని ఆశ్చర్యంగా ఊరు జనం అడుగుతారు. దాంతో మీకు తెలీదా రఘురామ్ గారి కూతురు రామలక్ష్మి పెళ్ళి అని వాళ్ళిద్దరూ అనేసరికి జనాలందరూ కూడా వాళ్ళకి తోచిన సారీ తీసుకొని వెళ్ళి రఘురామ్ గారి ఇంటి ముందు పెట్టి దండాలయ్యా అని అంటారు. దాంతో రఘురామ్ అదంతా చూసి ఏంటిది అని చెప్పి అడుగుతుంటే మీ అమ్మాయి రామలక్ష్మి పెళ్ళంట కదయ్యా అని అనేసరికి రఘురామ్ షాక్ అవుతాడు. అప్పుడే ఒక ఆవిడేమో మీ అమ్మాయి రామలక్ష్మి పెళ్ళంటే మన ఊరి పెళ్ళి, ఊరంతా కలిసి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తుంది అని చెప్పి ఆవిడ అంటుంది. దాంతో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత శివరం రఘురామ్ వాళ్ళందరితో అసలు రామలక్ష్మి పెళ్ళి ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో జరిపించేద్దాం అని అనుకున్నాం కదా, మరి వీళ్ళందరికీ రామలక్ష్మి పెళ్లి గురించి ఎలా తెలిసింది అని శివరాం అడుగుతాడు. అప్పుడే రఘురామ్ ఏమో రామలక్ష్మి వైపు సీరియస్గా చూసేసరికి రామలక్ష్మి భయపడి లోపలికి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాము.